కూరగాయ పంటల్లో ఉల్లి ప్రధానమైంది. ఏ కూర వండాలన్నా ఉల్లి వేయాల్సిందే. దీంతో ఉల్లి నిత్యావసర సరుకుగా మారిపోయింది. ప్రధానంగా కర్నూలు దీనికి సాగుకు పెట్టింది పేరు. అయినా తెలంగాణ ప్రాంతాల్లో కూడా అధిక విస్తీర్ణంలో సాగవుతోంది. ప్రస్తుతం ఉల్లి విత్తుకునే సమయం. సాధారణంగా ఖరీఫ్లో సాగయ్యే ఉల్లికి మార్కెట్లో అధిక డిమాండ్తో పాటు చీడపీడల వ్యాప్తి కూడా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి ఉల్లిని సాగు చేసే రైతులు మేలైన రకాలతో పాటు కొద్దిపాటి మెలకువలు పాటించినట్లయితే అధిక దిగుబడులు పొందేందుకు ఆస్కారం ఉంటుంది. మరి ఆ సాగులో పాటించాల్సిన యాజమాన్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. వాణిజ్యపరంగా సాగు చేసే గడ్డజాతి కూరగాయల పంటల్లో ఉల్లి ఒకటి. మన దేశంలో పండించే ఉల్లిలో అధిక భాగం మహారాష్ట్రలోని నాసిక్ నుండి దిగుమతి అవుతుంది. తెలంగాణలో ఉల్లి పంటను దాదాపు 45,577 హెక్టార్లలో సాగు చేస్తూ 4,50,000 మెట్రిక్ టన్నుల ఉత్పత్తిని సాధిస్తున్నాం. ముఖ్యంగా గద్వాల్, సంగారెడ్డి, వికారాబాద్, నిజామాబాద్, వనపర్తితో పాటు నారాయణఖేడ్ జిల్లాలో అధికంగా సాగవుతోంది. ఉల్లి సాగుకు సారవంతమైన అన్ని రకాల నేలలు అనుకూలమైనప్పటికీ బంక, క్షార భూములు, చౌడు నేలలు పనికిరావు. ఖరీఫ్, రబీ, వేసవి కాలంలో సాగు చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం వర్షాకాలం. పంటను ఈ నెల చివరి వరకు విత్తుకోవచ్చు. అయితే ఖరీఫ్లో సాగయ్యే ఉల్లికి చీడపీడల బెడద అధికంగా ఉంటుంది. గడ్డ నిల్వగుణం తక్కువ. కాబట్టి నాణ్యమైన అధిక దిగుబడినిచ్చే రకాల ఎంపికతో పాటు సమయానుకూలంగా సమగ్ర యాజమాన్య పద్ధతులను చేపడితే అధిక దిగుబడులను పొందవచ్చని తెలియజేస్తున్నారు కొండా లక్ష్మణ్ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయ కూరగాయల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త లావణ్య. వాణిజ్యపరంగా సాగు చేసే గడ్డజాతి కూరగాయల్లో ఈ ఉల్లి అనేది అధిక విస్తీర్ణంలో సాగులో ఉన్నది. ఇక నేలల విషయాలు చూసినట్లయితే సారవంతమైన ఇసుక నేలలు, అలాగే మురుగునీటి వసతి గల గరప నేలలు చాలా అనుకూలంగా ఉంటాయి. ఇంకా చౌడు మరియు బంక నేలలు మరియు క్షేర భూములు అనేవి ఉల్లి సాగుకి అంత అనుకూలం కాదు. ఇక వాతావరణం విషయం చూసినట్లయితే దాదాపు ఉల్లి అన్ని ప్రాంతాల్లో పండించవచ్చు. ఉల్లి అనేది సంవత్సరం పొడుగునా అంటే ఖరీఫ్, రబీ మరియు వేసవి కాలాల్లో సాగు చేసుకోవచ్చు. ఖరీఫ్ పంటగా సాగు చేసినట్లయితే జూన్, జూలై మాసాల్లో, అదే రబీ పంటగా సాగు చేసినట్లయితే అక్టోబర్, నవంబర్ మాసాలు, అదే వేసవి పంటగా సాగు చేసినట్లయితే జనవరి, ఫిబ్రవరి మాసాల్లో మనము విత్తుకోవడం చేయాలి. సాధారణంగా రైతులు ఖరీఫ్ పంటగా సాగు చేసినప్పుడు తెగుళ్ళ బెడద అనేది ఎక్కువగా ఉండి నాణ్యత తక్కువగా ఉంటుంది. అదే రబీ పంటగా సాగు చేసినప్పుడు దిగుబడి బాగా వస్తుంది, నాణ్యత కూడా బాగుంటుంది. కానీ రైతులకి గిట్టుబాటు ధర అనేది ఖరీఫ్ సీజన్లో సాగు చేస్తున్నట్లయితేనే వాళ్ళకి మంచి ధర అనేది వస్తుంది. ఇక రకాల విషయానికి వస్తే ఉల్లిలో మనము ఎరుపు రంగు, పసుపు రంగు, అలాగే తెల్ల రంగు పాయలని మనం చూస్తూ ఉంటాము. ఎరుపు రంగు ఉండి చిన్న పాయలుగా ఉన్న వాటిల్లో ఎక్కువ ఘాటు ఉంటుంది. అలాగే తెల్ల ఉల్లిని సలాడ్లో ఉపయోగిస్తారు. ఇది ఘాటు తక్కువగా ఉంటుంది, అందుకని ఇది సలాడ్గా మరియు వరుగులు కూడా తయారీలో ఉపయోగిస్తారు. అలాగే పసుపచ్చ ఉల్లి కూడా ఎక్స్పోర్ట్కి ఉపయోగిస్తారు, కమర్షియల్గా కాకుండా. ఇది వరుగులు, అలాగే ఆనియన్ పౌడరు, ఆనియన్ ఫ్లేక్స్ లాంటివి పదార్థాలు తయారు చేసి బై ప్రోడక్ట్స్ని ఎక్స్పోర్ట్ అనేది చేస్తూ ఉంటారు గల్ఫ్ అండ్ యూరోపియన్ కంట్రీస్కి. మన రాష్ట్రంలో చూసినట్లయితే ఎరుపు మరియు తెలుపు ఉల్లి అనేది వినియోగం ఎక్కువ ఉంటుంది కాబట్టి వీటి సాగు కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక అనువైన రకాలు చూసినట్లయితే ఎరుపు రంగులో అగ్రిఫౌండ్ డార్క్ రెడ్, అగ్రిఫౌండ్ లైట్ రెడ్, N53 నాసిక్ రెడ్ అని పిలుస్తారు, అలాగే పూసా రెడ్. ఇంకా ఇటీవల విడుదల చేసిన రకాలలో మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పిన రకాల నుంచి N53, పూసా రెడ్, అలాగే ఇటీవల విడుదల చేసిన రకాలలో బీమా సిరీస్, అంటే ఇది DOGR పూణే, డైరెక్టరేట్ ఆఫ్ ఆనియన్ అండ్ గార్లిక్ రీసెర్చ్ నుంచి విడుదల చేయబడ్డ రకాలు. ఇందులో బీమా సూపర్, బీమా శక్తి, బీమా రాజ్, బీమా డార్క్ రెడ్ ఖరీఫ్కి అనువైన రకాలు. అలాగే తెల్ల ఉల్లి రకాలు చూసినట్లయితే అగ్రిఫౌండ్ వైట్, అలాగే బీమా సిరీస్లో బీమా శ్వేత అనేవి
మనకి అనుకూలంగా ఉంటాయి మన రాష్ట్రానికి. ఖరీఫ్ పంట కాలము సాధారణంగా 110 రోజులు ఉంటుంది, 100 రోజుల నుంచి 110 రోజుల వరకు. అదే రబీ అయితే 110 నుంచి 125 రోజుల వరకు మనకి పంట కాలం ఉంటుంది. ఇక విత్తన రేటు చూసినట్లయితే మనకి ఎకరానికి 3 నుంచి 4 కిలోల విత్తనం అనేది సరిపోతుంది. ఈ విత్తనం చిన్న పరిమాణంలో ఉంటుంది కాబట్టి మనము మడులు చేసుకొని విత్తనాలు నారు పోసుకొని ప్రధాన పొలంలో నాటుకోవాల్సి ఉంటుంది. ఈ విత్తనాలు మనము విత్తుకునే పద్ధతి అంటే ఎత్తైన మడులలో కానీ ప్రోట్రే పద్ధతులు ఉపయోగించి కానీ మనము ఈ నారుని పెంచుకోవచ్చు. ఎత్తైన మడుల్లో పెంచుకున్నట్లయితే 15 సెంటీమీటర్ల ఎత్తు, 1 మీటర్ వెడల్పు, 4 మీటర్లు బెడ్లను తయారు చేసుకోవాలి. మన 1 ఎకరానికి సరిపోయే నారు ఒక 10 బెడ్స్ నుంచి మనము పొందవచ్చు. అంటే 40 చదరపు మీటర్ల స్థలంలో మనకి 10 బెడ్స్ అనేవి తయారు చేసుకోవచ్చు. దాని నుంచి వచ్చిన నారు మనకి 1 ఎకరానికి సరిపోతుంది. ఈ బెడ్లు తయారు చేసే పద్ధతిలో బెడ్లు ఈ డైమెన్షన్స్లో తయారు చేసిన తర్వాత విత్తనాలు విత్తడానికి ముందు 40 కిలోల పశువుల ఎరువు, 4 కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, ఎజటోబాక్టర్, ఫాస్ఫరస్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా వంటి ఎరువులను పైన జల్లి దాని తర్వాత 10 సెంటీమీటర్ల ఎడమలో విత్తనాలు విత్తుకోవాలి. ఈ నారు మనకి ఉల్లిలో 40 నుంచి 45 రోజులకి మనకి తయారవుతుంది. సాధారణంగా మనం నారుమళ్లలో నారుకుళ్ళు తెగులు అని మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. దీన్ని నివారించడానికి ముందుగా ఒకవేళ హైబ్రిడ్ సీడ్ అయితే విత్తన శుద్ధి అవసరం లేదు. ఒకవేళ సొంతంగా రైతు గనక విత్తనోత్పత్తి చేసుకుని ఈ విత్తనాలు విత్తుకున్నట్లయితే విత్తన శుద్ధి అనేది ట్రైకోడర్మా విరిడే 5 గ్రాములు కేజీ విత్తనానికి, లేదా ఇమిడాక్లోప్రిడ్ 5 ml కేజీ విత్తనానికి, లేదా శలీంద్రనాశిని క్యాప్టాన్ లేదా థైరామ్ అనే మందు 3 గ్రాములు కిలో విత్తనానికి పట్టించి మనం విత్తన శుద్ధి చేసుకుని తర్వాత విత్తనాలని నారుమళ్లలో కానీ ప్రోట్రేల్లో కానీ విత్తుకోవాల్సి ఉంటుంది. నారుని ప్రధాన పొలంలో నాటుకునే ముందు ఇమిడాక్లోప్రిడ్ 3 మిల్లీలీటర్లు ప్లస్ కార్బండిజం 10 గ్రాములు 10 లీటర్ల నీటిలో కలుపుకొని ఈ ద్రావణంలో ఈ మొక్కల్ని 30 నిమిషాల పాటు నానబెట్టి ప్రధాన పొలంలో నాటుకున్నట్లయితే ప్రధాన పొలంలో తొలి దశలో వచ్చే పలు రకాల చీడపీడల నుంచి పంటని రక్షించుకోవచ్చు. ఇప్పుడు ప్రధాన పొలంలో నాటుకున్నప్పుడు ఎత్తైన మడల్లో కానీ బోజల పద్ధతుల్లో కానీ నాటుకోవచ్చు. ఒకవేళ బోజల పద్ధతుల్లో నాటుకున్నట్లయితే బోజకి మధ్య 30 సెంటీమీటర్ల ఎడమ అనేది పాటించాలి. అదే ఎత్తైన మడల్లో నాటుకున్నట్లయితే బెడ్స్ అనేవి 1.2 మీటర్లు వెడల్పు ఉన్న బెడ్స్ అనేవి తయారు చేసుకొని దానిపైన 15 సెంటీమీటర్ల ఎడంలో వరుసల్లో ఈ నారును అనేది నాటుకోవాలి. ఏ పద్ధతిలో అయినా సరే మొక్కకి మధ్య దూరం 15 నుంచి 20 సెంటీమీటర్ల వరకు పాటించాలి. ఒకవేళ ఈ బెడ్ సిస్టమ్ కనుక పాటించినట్లయితే ఈ బెడ్లలో డ్రిప్ అనేది 20 సెంటీమీటర్ల ఎడంలో 2 డ్రిప్పులు అంటే ఇన్బిల్ట్ ఎమిటర్స్ అమర్చిన 2 లాటరల్స్ని ఒక బెడ్లో పరుచుకొని ఈ డ్రిప్ ఇరిగేషన్ అనేది మనం పాటించాల్సి ఉంటుంది. ఈ ఇన్బిల్ట్ డ్రిప్స్ మధ్య దూరం అనేది 30 నుంచి 50 సెంటీమీటర్లు ఉండాలి. అలాగే డిశ్చార్జ్ రేట్ అనేది 4 లీటర్లు 1 గంటకి ఉండేటట్లు చూసుకోవాలి. ఖరీఫ్లో వర్షాలు అధికంగా ఉంటాయి కాబట్టి పంటకు చీడపీడల ఉధృతి కూడా ఎక్కువగానే ఉంటుంది. ఉల్లి దిగుబడులపై తీవ్ర ప్రభావం పడుతుంది. అంతేకాదు మనం చేపట్టే పోషక యాజమాన్యంపైనే దిగుబడులు ఆధారపడి ఉంటాయి. కాబట్టి రైతులు శాస్త్రవేత్తల సలహాలు సూచనల మేరకు మేలైన యాజమాన్యం చేపట్టాలి. ఇంకా ఎరువుల యాజమాన్యం విషయానికి వస్తే ముందు ఆఖరి దుక్కులో పశువుల ఎరువు అయితే మనం 6 నుంచి 8 టన్నులు, వర్మీ కంపోస్ట్ అయితే 3 టన్నులు, అలాగే కోడ్ల ఎరువు అయితే 3 టన్నులు ఎకరానికి. దీనికి అజిటోబాక్టర్ లేదా ఫాస్ఫరస్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా 2 కిలోలు 1 ఎకరానికి జోడించి మనము ఆఖరి దుక్కులో వేసుకోవచ్చు. ఈ సేంద్రియ ఎరువులతో పాటు రసాయనిక ఎరువులు అయినటువంటి యూరియా అంటే NPK నత్రజని, భాస్వరము, పొటాష్ 30, 16, అలాగే దీంతో పాటు సల్ఫర్ 6 కిలోలని ఎకరానికి జత చేసి ఈ పంటకి అందించాల్సి ఉంటుంది. ఇవన్నీ ఆఖరి దిక్కులో వేయగా నత్రజని మాత్రం 3 దఫాలుగా చేసి 1 భాగము ఆఖరి దిక్కులో వేసి మిగిలిన 2 భాగాలు పైపాటుగా 30 మరియు 45 నాటిన 30 మరియు 45 రోజులకి పంటకి అందించాలి. ఒకవేళ సూక్ష్మ పోషక లోపాలు గనక గమనించినట్లయితే
మైక్రోమాక్స్ అట్లాంటి సూక్ష్మ పోషక ద్రావణాన్ని 5 గ్రాములు లీటర్ నీటిలో కలిపి పంటపై పిచికారీ చేయాల్సి ఉంటుంది. ఇది తప్పనిసరిగా 45 మరియు 60 రోజులు దశలో పిచికారీ చేయాల్సి ఉంటుంది. వీటికి కీలక దశ అనేది గడ్డ ఏర్పడే దశ మరియు గడ్డ అభివృద్ధి చెందే దశ. ఈ దశల్లో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. పంటకాలం మొత్తం 14 నుంచి 18 తడులు అవసరమవుతాయి. అంతర్కృషిలో భాగంగా పెండిమిథాలిన్, ప్రీ ఎమర్జెంట్ వీడిసైడ్ లేదా ఆక్సిఫ్లోరోఫిన్ని యూజ్ చేయొచ్చు. పెండిమిథాలిన్ అయితే 4 మిల్లీలీటర్లు లీటర్ నీటిలో, అదే ఆక్సిఫ్లోరోఫిన్ అనే మందుని 2.5 మిల్లీలీటర్లు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఖరీఫ్ సీజన్లో దిగుబడి 80 నుంచి 100 క్వింటాళ్ళు ఎకరానికి మనం చూడవచ్చు. ఇది పంట కోత అనేది 40% వరకు మొక్క మొదలు కింద పడినప్పుడు మనము అది కోతకు వచ్చిందని మనము గమనించవచ్చు. కోత కోసినప్పుడు ఆ గడ్డ పైన 2 సెంటీమీటర్లు వదిలి మిగిలిన ఆకులన్నీ కత్తిరించి మనము వాటిని కోత తరువాత 4 రోజుల పాటు నీడలో ఆరబెట్టినట్లయితే ఈ పైన ఉన్న పొర అనేది అభివృద్ధి చెందుతుంది.